ప్రస్తుతం విశాఖపట్నంలోనండి ఇక్కడ డీజేటీ హైకా బ్రాండ్ నుంచి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేసిక్ ఏసీ ఛార్జర్ నుంచి అయితే మొదలవుతుంది అనమాట. 3.3 కిలోవాట్ ఏసీ ఛార్జర్ నుంచి మనకి 480 కిలోవాట్ వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 480 కిలోవాట్ ఛార్జర్ అయితే కేవలం ఒక 10-15 మినిట్స్ లోపల ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక వీళ్ళ ఛార్జెస్ ప్రత్యేకత ఏంటంటే ఇండిజినియస్ గా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. 5 years వారంటీ అనేది వీళ్ళ ఛార్జెస్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఛార్జెస్ కి ఇన్సూరెన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు స్క్రీన్ చూసుకున్నట్లయితే కేవలం ఛార్జింగ్ స్టేషన్ ద్వారా మనీ ఎర్న్ చేయడమే కాకుండా అడిషనల్ రెవెన్యూ సోర్స్ కింద ఇక్కడ స్క్రీన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాడ్స్ లాంటిది ప్లే చేసుకుని అడిషనల్ ఇన్కమ్ కూడా సంపాదించని అయితే చెప్తున్నారు. ఇది కార్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3-wheelers కానివ్వండి, అన్ని వెహికల్స్ సపోర్ట్ చేసే విధంగా మల్టిపుల్ చార్జర్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారండి. సో వీళ్ళ ఆఫీస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం అండి. దిస్ ఇస్ నాట్ విశాఖపట్నం అని కాదండి. బేసికలీగా డీజేటీ హైకా ఫ్యాక్టరీ ఏమో పూణేలో ఉంది, మహారాష్ట్ర. అండ్ వర్క్ షాప్ ముంబైలో ఒక వర్క్ షాప్ ఉంది. అలాగే రెండో ఫ్యాక్టరీ మనదేమో హర్యానా ఫరీదాబాద్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది. వైజాగ్ ఈజ్ ఏ కంప్లీట్లీ అకౌంట్ డిపార్ట్మెంట్. ఇది ఈ వైజాగ్ లో అన్నది బిజినెస్ చేయడం లేదు, అడ్మిన్ ఆఫీస్. మెయిన్ మాది డిజిటల్ ఆఫీస్ హైదరాబాద్, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర, రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ లో మన ఆఫీస్ ఉంది. కార్పొరేట్ ఆఫీస్ చెన్నైలో పొడంబూర్ దగ్గర మన ఆఫీస్ ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ అకౌంటింగ్. అంటే ఇక్కడ నుంచి ఇండియా వైడ్ గా ఎవరికైనా ఛార్జింగ్ మిషన్స్ కి డబ్బులు పడాలన్నా, వ్యాలెట్ లో డబ్బులు వెళ్ళాలన్నా, ఏదన్నా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అన్నది ఆపరేటెడ్ బై విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం ఎందుకు ఎంచుకున్నాం అంటే విశాఖపట్నం ఇస్ వెరీ కూల్ ప్లేస్. ఇక్కడ ఎక్కువ ఎవరు బిజినెస్ హడావిడి లేదు. ఇక్కడ ఈజీగా ఒక స్టాఫ్ వేరే దగ్గరికి వెళ్ళరు అనుకొని, ఎందుకంటే బాంబే, ఢిల్లీ దగ్గర ఏంటంటే స్టాఫ్ ఈజీగా మారిపోతారని ఆ కాన్సెప్ట్ అనుకొని విశాఖపట్నాన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ తయారు చేద్దామని చెప్పి ఇక్కడ హబ్ పెట్టాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఛార్జింగ్ స్టేషన్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.